నమస్తే, వెల్కమ్ టు ప్లస్ తెలంగాణ. ప్రస్తుతం మనతో పాటు మెట్టిగూడ కార్పొరేటర్ సునీత గారు మాట్లాడదాం. ఇంకా చెప్పండి, కేసీఆర్ గారి జన్మదినం సందర్భంగా జోరుగా ఉత్సవాలు జరుగుతూ ఉన్నాయి. పెద్ద ఎత్తున చాలా సంతోషంగా ఉన్నట్టు అనిపిస్తుంది. ఏం చెప్పాలనుకుంటున్నారు? ఈ రోజు మాకు చాలా బాగా ఆనందంగా ఉంది. ఎందుకంటే ఇప్పటి వరకు కూడా గవర్నమెంట్ వచ్చినాక కూడా కేసీఆర్ గురించి ఇంత పండుగలాగా చేసుకుంటారా అని మేము అనుకుంటున్నాము. గల్లీ గల్లీ కూడా చాలా బాగా అవుతుంది మా ఏరియాలలో. ఎందుకంటే ఇప్పుడు కేసీఆర్ గారు చూస్తే మొన్న రేవంత్ రెడ్డి గారు అన్నారు కదా, ఏం చేసిరు మీరు 10 ఏళ్ల పరిపాలన అంటే, ఇప్పుడు బయటకు వచ్చి చూస్తే తెలుస్తుంది ఆయనకు 10 ఏళ్ల పరిపాలన కేసీఆర్ గారు ఏం చేసిరో, ఎన్నిగనం స్కీమ్స్ తెచ్చిండ్రో, ఎన్నిగనం ఏం చేసిరో. మేము టకాటగా ఒక 100 చెప్పుతామో, ఆయన ఒక 2-3 చెప్పమనండి ఏం చేసినామో. కాబట్టి ఈ రోజు మా భవన్లో చాలా ఉత్సవాలు జరుగుతున్నాయి, చాలా సందర్భం. ఎందుకంటే ఈ రోజు కేసీఆర్ గారు మాకు ప్రజలకు చేసిన స్కీమ్స్ ని కానీ ఏది కానీ, ఈ రోజు చూడండి వికలాంగుల గురించి ఏమేం చేసిండో కేసీఆర్ గారు వాళ్ళని చెప్తారు, ఏమేం చేసిరో వాళ్ళని కూడా కనుక్కోండి. ఎందుకంటే ఈ రోజు ప్రతి ఒక్కరిని అందుబాటులో పెట్టుకొని మొన్న ఒక దళితులనే కాకుండా, ఒక హ్యాండిక్యాప్లని కాకుండా ప్రతి ఒక్కరిని ఎవరినైనా కానీ సరే ఒక కులం అనేది లేకుండా, కుల మత భేగం అనేది లేకుండా చాలా బాగా చేసింది. కాబట్టి ప్రతి ఒక్క గుండెల్లో కేసీఆర్ గారే ఉన్నారు. కాబట్టి మొన్న వచ్చిన ఎలక్షన్ లో కూడా మేము ఏందో చూపించినాము. మా రూలింగ్ పార్టీలో ఉన్నప్పుడు వాళ్ళకి కేవలం 2-3 వచ్చినాయి, మేము అక్కడ దాకా వచ్చినామంటే ప్రజలు ఏందో చూపిస్తున్నారు. కాబట్టి మేము చాలా హ్యాపీగా ఫీల్ అవుతాం. కేసీఆర్ జాతిపిత కూడా మాట్లాడుతూ ఉన్నారు, కానీ కాంగ్రెస్ పార్టీ జాతిపిత ఎట్లయితే కేటీఆర్ అని చెప్పేసి క్వశ్చన్ చేస్తా ఉన్నారు. ఏం చెప్పాలని? వాని గురించి అవన్నీ చెప్పాల్సిన అవసరం లేదు. కేసీఆర్ గారు ఏందో ప్రజలే చెప్తున్నారు. ఇంకా ముందు ఇది ఫైనల్ అయింది మొన్న, ఇప్పుడు సెమీఫైనల్ ఏందో కూడా మేము చూపిస్తాం. ఇట్లా ఇప్పుడు కనీసం కవిత కూడా ట్వీట్ కూడా చేయని పరిస్థితి, అలా డాడీకి కనీసం జన్మదిన శుభాకాంక్షలు ట్వీట్ కూడా చేయని పరిస్థితి. అంటే ఎవరు నడిపిస్తున్నారు అనుకోవచ్చు నిజంగా ఈ వెనుక ఉండే. అంటే ఈ రోజు చెప్పాలనుకుంటుంటే కేసీఆర్ గురించి కవితక్క మాట్లాడాలన్నా ఎవరో మాట్లాడాల్సిన అవసరం లేదు. ప్రజల దగ్గరికి మీరు మైక్ తీసుకొని పోండి. ఈ రోజు మేము కేవలం ఆడవాళ్ళు కేవలం నీళ్ళ మోటార్ దగ్గర పోతలేవంటే కేసీఆర్ వల్ల ఒక 10,000 మేనమామ ఆశించకుండా మేము కేసీఆర్ దగ్గర ఒక 1,00,000 రూపాయలు ఆశిస్తున్నాం. కేసీఆర్ మాకు ఇంటికి తెచ్చిస్తున్నాడు అని అభినందన. ఎందుకంటే కేసీఆర్ గురించి చెప్పాల్సినది అవసరం ఒక ఇంటి వాళ్ళే కాకుండా వేరే వాళ్ళు కూడా ఉన్నారు. కాబట్టి ప్రజలను అడగండి, ఏదైనా కానీ ప్రజలను అడగాల కానీ కుటుంబాలను కాదు. అంటే ఇన్ని రోజులు ఇన్ని లక్షల కోట్ల అప్పు చేసింది కేసీఆర్. అతను ఇట్లా జాతిపిత అంటే అట్లే ఉద్యమకాడు అతనే కాదు కదా, ప్రొఫెసర్ కోనరావు అందరూ కూడా ఉద్యమకాలే కదా అని చెప్పి మాట్లాడతాం. అంటే కేసీఆర్ గారు అప్పు చేసిరు అంటారు కదా. కేసీఆర్ గారు అప్పు చేసిరంటే అప్పు చేసి ఇంట్లో పెట్టుకోలే కదా, ప్రజలకు సమస్యలు చేసిండ్రు, ప్రజలకు సమస్యలు లేకుండా చేసిండు. ఈ రోజు ప్రజలు ఇబ్బంది లేకుండా లేదు. ఒక మహిళ ఇంటికి అత్తగారి ఇంటి నుంచి ఎలగొడితే ఒక ఒంటరి మహిళ అనేది ఒక అన్న చూడాడు, ఒక మేనమామ చూడాడు, ఒక తల్లిదండ్రులు చూడకుండా ఉంటే ఒక కేసీఆర్ గారు ఒంటరి మహిళ పెన్షన్ చేసిండు. అంటే ఇన్ని చేసినాక కూడా అసలు ఏం చేసిరు అంటే కనిపిస్తలేవా? ఏం చేసిరో కనిపిస్తలేదా? ప్రజలకు అందరికీ తెలుసు కేసీఆర్ గారు ఏందో, మేము చెప్పేది అవసరం లేదు. కాబట్టి మేము ఇదే బర్త్డే అనే కాదు, మేము ప్రతి ఒక్కటి కూడా ప్రతి బర్త్డే రోజే కాదు కేసీఆర్ సార్ గుండెలో ఉంటది. ప్రజలు అందరు ఎప్పటికున్నారు, మేము కూడా ఎప్పటికుంటాం.